గురుగారు, శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో నెలకొని ఉంటాడు అని అంటారు. పాల సముద్రం అంటే ఏమిటి? మొత్తం పాలతో నిండి ఉంటుంది ఆ సముద్రం అంతా. దీని మీద మన వాళ్ళు చమత్కారంగా కూడా అంటూ ఉంటారు. ఏంటంటే పాల సముద్రం మామూలుగా మనం పాలు కాచిన తర్వాత చల్లార్చిన తర్వాత మజ్జిగ చుక్క వేసేస్తే మరి పెరిగి అయిపోతుంది కదా. ఎవరైనా సరే దేవతలు అటువంటి ప్రయత్నం ఏమన్నా చేశారా? ఈ పాల సముద్రం మొత్తం కూడా పెరుగు సముద్రం కింద మార్చారా? ఇవి మన పురాణాలు ఎప్పుడూ కూడా ప్రతీకాత్మకాలు. ఈ విషయం మన పెద్దవాళ్ళు చాలామంది పాపం భాష్యకారులు నెత్తి నోరు కొట్టుకొని చెప్తూనే ఉన్నారు. ఉన్నది ఉన్నట్టు చూడకు, దాని వెనకాల ఆంతర్యం. శివుడు చంద్రుడిని నెత్తి మీద ఎందుకు పెట్టుకున్నాడు? ప్రతీకాత్మకం. ప్రతిదీ కూడా ప్రతీకాత్మకం. అటువంటి ప్రతీకాత్మకాల్లో ఈ పాల సముద్రము, పెరుగు సముద్రము, నెయ్యి సముద్రము ఇవన్నీ ఒకటి. ఏమయ్యా మరి అలా అంటున్నావు? లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం అని చెప్పి అమ్మవారిని క్షీర సముద్ర రాజ తనయాం, పాల సముద్రపు కూతురా, ఓ లక్ష్మి నీకు నేను నమస్కారం చేస్తున్నాను అని అంటున్నావు. మరి పాల సముద్రం అనేది ఉంది కదా, పాల సముద్రం ఉంది. కానీ పాల వంటి చూపు దాని మీద పడితే, దేవుడి యొక్క పాల వంటి చూపు దాని మీద పడితే మామూలు సముద్రం పాల సముద్రం కింద మారిపోతుంది. సముద్రం ఉన్నది ఒకటే, ఆయన పాల వంటి చూపు. పాల వంటి చూపు ఏంటండి? పాల వంటి చూపు అంటే పాలు స్వచ్ఛతకి ప్రతీక, పాలు ఇతోధికంగా మేలుని కలిగించడానికి ప్రతీక. కాబట్టి పాల వంటి చూపు. వీడు భక్తుడు బాగా ధ్యానం చేస్తున్నాడు. ధ్యానం చేస్తుంటే స్వామివారి యొక్క చూపు పాల చూపులాగా మారిపోతుంది. అంటే స్వచ్ఛతగా వాడి జీవితాన్ని సమృద్ధిగా చేసేటువంటిదిగా మారిపోతుంది. అందుకని పాల సముద్రపు చూపు కింద మారిపోతుంది. పాల సముద్రం మీద అంటే మామూలు సముద్రం మీద దేవుడి యొక్క చల్లని చూపు గనక పడితే, స్వచ్ఛమైన చూపు గనక పడితే అది పాల సముద్రం కింద మారింది. అది పాల సముద్రం. అందువల్ల పాల సముద్రం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం. క్షీర సముద్రం అంటే ఆ సమయంలో లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి ఉద్భవించిందంటే మనల్ని అందరినీ కూడా పాల వంటి మనస్సు కలిగిన వారినిగా చెయ్యమని అక్కడ కవి అక్కడ వాంఛిస్తున్నాడు, కోరుతున్నాడు. ఎవరైతే అమ్మవారిని కొలుస్తారో వాళ్ళ మనస్సులు కూడా పాలలాగా స్వచ్ఛంగా అవుతాయి. అక్కడ పాల సముద్రము అంటే ఈ రకంగా సాంకేతికంగా తీసుకోవాలి. కానీ ఏమండి ఎక్కడుందండి పాల సముద్రం? చెరుకు సముద్రం ఒకటి ఉందట, నెయ్యి సముద్రం ఒకటి ఉందట అని చెప్పి పురాణాలని మనం హేళన చేసేటువంటి పద్ధతిలో కొంతమంది వెళ్తున్నారు. ఆ రకమైన ధోరణి పనికిరాదు. వాళ్ళ చూపు దేని మీద పడితే, పాల వంటి చూపు పడితే ఆ సముద్రం పాల సముద్రం కింద మారిపోతుంది. ఇది సాంకేతికార్థంగా పెద్దవాళ్ళు వివరణ చేశారు.